ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఇప్పుడంటే ఒక టాప్ మోస్ట్ ప్రోగ్రామ్, కానీ దాని ప్రారంభంలో అంత ఫేమ్ వస్తుందని ఎవరు ఊహించలేదు. ఈ నవ్వుల ప్రోగ్రామ్ కు మెరుపులు దిద్దున శిల్పుల్లో ధనరాజు కూడా ఒకడు. ధనాదన్ ధనరాజుగా ఇతగాడు చేసిన స్కిట్లు అనేక మార్లు ప్రోగ్రామ్ కి హైలైట్ గా నిలిచాయి. ఆ తరువాత సిల్వర్ స్క్రీన్ ఛాన్సులు వచ్చి జబర్దస్త్ కు టాటా చెప్పి సినిమాల్లో సెటిల్ అయిపోయాడు. మొదట కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ తరువాత హీరోగాను 2-3 సినిమాలు తీశాడు. ఇక అంతటితో ఆగకుండా ధైర్యం చేసి నిర్మాతగా మారాడు. ధనలక్ష్మి తలుపు తడితే సినిమాను తెరకెక్కించాడు. అది కాస్త బాక్సాఫీస్ దగ్గర మామూలుగా బోల్తా పడలేదు. దీంతో లాభాల సంగతి పక్కన పెడితే భారీ నష్టాలు మూట కట్టుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి వరకు సంపాదించింది మొత్తం తుడిచిపెట్టుకుపోయిందట. భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా మళ్ళీ కమెడియన్ గా వెతకడం మొదలు పెట్టాడు ధనరాజు. అయితే యూట్యూబ్ ద్వారా వెలుగులోకి వస్తున్న కమెడియన్ల కారణంగా ఆ ఛాన్సులు సైతం దక్కలేదు. ఏ జబర్దస్త్ కి క్రేజ్ తెచ్చాడో అదే సంస్థ నిర్వాహకులు నో ఛాన్స్ అంటూ బోర్డు చూపించారట. అయినా మళ్ళీ తన శక్తియుక్తులన్నీ కూడదీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు ధనరాజ్. మా టీవీలో ప్రసారం అవుతున్న దేశముద్దులు కామెడీ షోకి ఇప్పుడు అతడే పెద్ద కమెడియన్. అంతేకాకుండా ఫైనాన్స్ తీసుకుని మళ్ళీ కొత్త సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ధనరాజ్ ఇప్పటికైనా మళ్ళీ పూర్వ వైభవం దక్కించుకోవాలని కోరుకుందాం. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.